మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. గురుగారు, నాగుల పంచమి విశిష్టత ఏంటి? అందరూ ఖచ్చితంగా వెళ్ళాలా? ఆ రోజు కొందరు అంటున్న వాదన ఏంటంటే అతిగా పాలు పోయడం, అతివల్ల గుడ్లు వేయడం వల్ల కూడా ఇబ్బందులు అవుతాయి కదా, ఆ రోజే చెయ్యాలా, భక్తి ఆ రోజేనా అంటూ ఉంటారు. ఏంటి అసలు నాగుల పంచమి? సుబ్రహ్మణ్య స్వామికి గుడ్లు వేయమని చెప్పినటువంటి విధవ ఎవడు నాకు ఫస్ట్ కనబడాలి. వాడు ఆయన గుడ్లు పెట్టమని చెప్పినటువంటి విధవ ఎవడు నాకు చెప్పాలి. పాము గుడ్లు తినదు. అవి చిన్నగా తను పెట్టిన గుడ్లని ఏ ఆహారం దొరకకపోతే, కళ్ళు మూసుకపోతే, ఆకలి భరించలేక తన గుడ్ల వాసన చూసుకుంటే వెళ్ళి చిన్న గుడ్లు దానివి, పాము గుడ్లు చిన్నవి, అవి మాత్రం మింగగలుగుతుంది. ఇంత పెద్ద పెద్ద గుడ్లని నీవు కోడిగుడ్లు తీసుకొని పెడితే మింగదు అది. ఎవడ చెప్పింది మీకు ఇవన్నీ? ఎవడు చెప్తున్నాడు మీకు ఇవన్నీ కూడా? పెద్ద పాము, బలిసిన పాము అయితే మింగుతుందేమో, కానీ పాములు మింగవు ఎప్పుడు కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాబట్టి పాముకు గుడ్లు పెట్టమని ఎప్పుడు కూడా చెప్పలేదు. పుట్ట దగ్గరికి అటువంటి పదార్థాన్ని తీసుకెళ్ళకూడదు. అది చాలా ప్రమాదకరమైనది. అది తీసుకెళ్ళే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అక్కడ అనేకమైనటువంటి వ్యాధికారక క్రిములు ఎక్కువ ఏర్పడతాయి. కాకులు వస్తాయి, గుడ్లు వస్తాయి, కోళ్ళు వచ్చి కొట్టుకుంటాయి, తర్వాత ఇంకో బల్లులు వస్తాయి, వేరే వేరే రకాలు వచ్చేసి అక్కడ వాతావరణాన్ని కాలుష్యం చేస్తాయి. ఇలా వాతావరణాన్ని కాలుష్యం చేయడానికి పూనుకునేటువంటి అసాంఘికమైన వ్యక్తులు కూడా కొంచెం ఉంటారు. జాగ్రత్త, వాళ్ళతో జాగ్రత్త. కాబట్టి పుట్ట దగ్గర గుడ్లు వేయమని ఎవరు చెప్పలేదు. అది మూర్ఖమైనటువంటి ఆలోచన. ఇది కేవలం చదువుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా పాపం, అమాయకులు, వాళ్ళలా దాన్ని ఏదో అనుకొని వేసి ఉంటుంది తప్ప అలా గుడ్లు వేయమని శాస్త్రం చెప్పలేదు. పాలు కూడా, పాలు పుట్ట మీద చుక్క వేయమని చెప్పారు. ఎందుకు ఆ విషయం? పాము పాలు తాగదు, తాగుతుంది కానీ పామేమి నువ్వు ఉచ్చడిగా పోతే పాలేం తాగదు, కింద పోతే మట్టిలోంచి పీల్చుకోదు. అదేం పీల్చుకునే వస్తువు కాదు, అటువంటి జాతి కాదు. మరి ఎందుకు పుట్ట మీద పోయానంటే, పుట్ట ఈ వర్షాకాలంలో పుట్ట అంతా కూడా ఈ వర్షానికి కుచించుకుపోతుంది, తగ్గిపోతుంది, అంటే కూలిపోతుంది. మనం వేసినటువంటి పాల చుక్కల వల్ల చీమలు ఎక్కువగా దాన్ని వ్యాప్తి చెందుతాయి. అంటే పూమలు వచ్చేసి ఆ యొక్క ఇసుకని, ఆ మట్టిని పెంచుకుంటూ ఇల్లు కడతాయి. అంటే పాముకి పుట్టగా ఏర్పడుతుంది. కాబట్టి పుట్ట మీద మనం పోస్తే చీమలు ఆ పదార్థం తినుకుంటూ వెళ్ళి ఆ చీమల మట్టిని తీసుకొచ్చేసి పుట్టని వృద్ధి చేసి పాముకు రక్షక, కార్తీక మాసం కల్లా రక్షణగా ఉంటుంది, రక్షక ఖర్చు ఏర్పడుతుంది. ఇది రీజన్. ఇది సైన్స్ ప్రకారంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఒక చీమ ఒక పాముకి పరస్పర సహకారం అందించుకునేటువంటి శుభమైనటువంటి సందర్భం. దాంట్లో వచ్చేసి మీరే పాలు పోసేసి మీరే పుట్టని భూస్థాపితం చేసేస్తే అది ఎట్లా ఉంటుంది అది? కాబట్టి పైననే చుక్కలుగా, అది కూడా చుక్కలుగా వేస్తే అలా వృద్ధి అవుతుంది. అయితే మీరు పాలు తాగడానికి అవకాశం ఉంటే ఒక పాత్రలో వేసి పక్కన పెడితే పాము తాగకపోయినా పక్కన వేరే పక్షులు తాగే అవకాశం ఉంటుంది, లేదా బీదవాళ్ళు ఎవరైనా తాగే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ధర్మాన్ని పడిన కొంతమంది వచ్చేసి మీరు శివలింగానికి లీటర్ల కొద్ది పాలు వేస్ట్ చేస్తున్నారు అంటే, మరి మీ మెతాల్లో చేసే చెట్లు నరికేసి చెట్లన్నీ కూడా పై కట్టేసి మేము ఈ దేవుడు పూజిస్తామని చెప్పేసి మీరు చేసే శకలు, తర్వాత కొట్టుకోవడాలు, రక్తాలు కొట్టుకోవడాలు, మేము తప్పుగా మాట్లాడాల్సి వస్తుంది. పాలు పోసిన తర్వాత మీకు అది శ్రద్ధ ఉందా? పాలు పోస్తే ఆ శివలింగం శుభ్రంగా ఉంటుంది కదా, పక్కన నీళ్ళు పడడానికి, పాలు పడడానికి ఉంటుంది కదా. మీకు అంత ఓపిక ఉంటే, యాస్టిక్లో ఉంటే ఆ పాలు పట్టుకొని దాన్ని కాగబెట్టి తోడేసి సాయంత్రం కల్లా బీదవారికి అందరికి ఇవ్వండి, పెరిగివ్వండి. పోయేదేమో తోడుతున్నారు మిమ్మల్ని, ఏమైనా పంతుగారు వద్దన్నారా? ఇటువంటి శకలు మీరు ఎక్కువ మాట్లాడదు, ధర్మానికి మాడద్దు. శివుడికి పాలు పోయడం వల్ల మనకు వేరే రకమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ భక్తి వల్ల నీకు మంచి తత్వం ఏర్పడుతుంది, ఉత్పత్తి చేయడానికి ఆకర్షణ ఏర్పడుతుంది, 10 మందిలో గౌరవాన్ని పొందే శక్తి ఇస్తుంది. నేను ఈ స్వామికి చేశాను కాబట్టి మరొక దగ్గర నుంచి సంపాదించే కెపాసిటీ, నీ సంపాదన వల్ల నలుగురికి అన్నం పెట్టే కెపాసిటీ ఏర్పడుతుంది. నీకెందుకు నా శివునికి పాలు పోస్తే అడిగే ధైర్యం మీకు లేదు. రెండగాళ్ళ కూర్చున్నాం మనం, నా దేవుడు నా ఇష్టం, నా పాలు నువ్వు కొనిచ్చావా, నీ అబ్బాయి ఇచ్చాడా, ఇది నా సొమ్ము, నా అబ్బా నాకు ఇచ్చాడు అని ధైర్యంగా మాట్లాడే శక్తి ఉండాలి. నువ్వేసేస్తున్నా అంటే ఎవరికి పోస్తున్నా నేను, నీకు అది ఓపుకుంది, తీసుకో కాగబెట్టి ఇచ్చేసేయి, నా దేవుడు పోసుకోండి. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఈ శ్రావణ మాసంలో పురుగులకి, కార్తీక మాసంలో పురుగులకి అన్నిటికీ ఆహారం అవుతుంది. అది నీకేం తెలుసురా? బలి తినాలి, బలి పెడుతున్నావు ఏమన్నా ఆహారం? బలికి ఆహారం పెడతావా? తొండలకి ఆహారం పెడతా? ఆ తొండలు ఈ పురుగుల వల్ల, ఈ పాల వల్ల పురుగులు ఉత్పన్నమై వాటికి ఆహారం అవుతుందిరా. మీకేం తెలుసురా? చెట్ల పొదల్లో కూడా చెదలు ఉంటాయి కదా, ఆ చెదలు నాశనం అవడానికి కారణమవుతుందిరా ఇటువంటి పదార్థాలన్నీ కూడా. మీకేం తెలుస్తుంది నాకు నా దేవుడి గురించి, నా అభిషేకం గురించి చెప్పేటువంటి ధైర్యం ఓడికి లేదు. ఈ పాలన్నీ కూడా ఎండిపోయి కాకులకి, పక్షులకి ఉత్పన్నమైనటువంటి పరాన్న జీవులు బయటకు వస్తాయి. ఇవి ఆహారం అవ్వాలి కదా వాటికి. ఇదిరా నా సైన్స్, ఇదిరా నా ధర్మశాస్త్రం. పాలు వేస్ట్ అవుతున్నాయి మీరేవాడు చెప్పడానికి మీకేం ధైర్యం ఉందిరా? అసలు మీ మతాన్ని మీరు చూసుకోండి, మీరు వంగి మీ పనులు మీరు చేసుకోండి, నిలబడి మీరు పనులు మీరు చేసుకోండి. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు? ఈ చెప్పేటువంటి ధైర్యం మగతనం ఎవడికి లేదు. అది నాలాంటి వాడికి చాలా ఎక్కువ, అది టెంపర్మెంట్ ఎక్కువ నాకు కొద్దిగా. సో కాబట్టి ఈ శ్రావణ మాసంలో దానం కానీ, అభిషేకం కానీ ఈ పుట్టల మీద చుక్కలు మాత్రం వేయాలి తప్ప పొలవమంటూ లీటర్ల కొద్ది పాలు పోసి నాశనం చేసే ప్రయత్నాన్ని చేయకండి. అది ఆ యొక్క వాసుకి భరించే శక్తి లేదు. ఆ వాసుకి భరించలేడు, పారిపోతాడు ఎక్కడికో. ఆ వాసుకి అంటే పాము,
అది కూడా పేరు తెలదు మళ్ళీ. వాసుకి అంటే పాము పేరు, కాబట్టి ఆ వాసుకి పారిపోతే కష్టం కాబట్టి ఆ పుట్టల్ని ఇక్కడ సంరక్షించే ప్రయత్నాన్ని చేయండి, అనుకూలం ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. అద్భుతమైన వివరణ అంతా కూడా మాకు మా వ్యూస్కి అందించినందుకు శతకోటి ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ. శుభమస్తు, లోక కళ్యాణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.